4వ పాయింట్ మనం చూద్దాం. చూడండి, 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహమా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానం లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం లేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసురగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, కిందికి యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్. మరి ఇక్కడ మనం చూస్తున్నాము, అబ్రహాముకి అప్పటికే చాలా ఏండ్లు గడిచినాయి, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. దేవుడు 75 ఇయర్స్లో నీ సంతానాన్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు దాదాపు 99 సంవత్సరాల వరకు వయసు వచ్చింది. ఆ టైంలో మరి దేవుడు ఏమంటున్నాడంటే, దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానాన్ని అత్యధికమగునని చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు, ఎన్ని ఇచ్చినా ఏమి, నాకు కుమారుడు లేడే, ఆ యొక్క పనివాడైన ఆ ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు కదా అని చెప్పేసి అంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఆయన యొద్దకు వచ్చి, ఆయన యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్న వాడు నీకు వారసుడగునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూడు, నక్షత్రాలను లెక్కించుము, నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, నీ గర్భవాసంను పుట్టబోవాడే నీకు వారసుడు అవుతాడు. మళ్ళీ వెలుపలికి తీసుకొచ్చి, ఆకాశ నక్షత్రాలను లెక్కించగలిగితే లెక్కించు, నీ సంతానం కూడా అలాగూ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆ టైంలో అంత భయంకరమైన పిల్లలు లేని పరిస్థితి, వృద్ధాప్యంలో ఉన్న పరిస్థితి, ఆ టైంలో అబ్రహాం ఏమంటున్నాడండి, ఆయన చెప్పిన మాటల దగ్గర, దేవుడు చెప్పిన మాటలకి ఏమంటున్నాడంటే, అతడు యెహోవాను నమ్మెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటికి ఎంత వయసు? 99, దాదాపు వృద్ధాప్యంలో ఉన్నాడు. మన వయసు ఇక్కడ 15వ అధ్యాయంలో చెప్పలేము, ఎందుకంటే మనము అక్కడ వయసు రాయబడలేదు కాబట్టి. నాకు తెలిసి 99 కాదు, ఇస్మాయిల్ పుట్టేటప్పటికి 86 సంవత్సరాలు, అంటే ఇంకా కొంచెం ముందే 85 లేకపోతే 84 అలా ఉండొచ్చు. ఓకేనా? సో అప్పటికి వృద్ధుడు కదా. ఈ రోజుల్లో 50 సంవత్సరాలు వస్తేనే ఏమైపోతున్నారు, ఒక పని కూడా చేయలేకపోతున్నారు, ఇబ్బంది పడిపోతూ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటున్నారు, షుగర్ అంటున్నారు, బీపీ అంటున్నారు, ఇంకా ఆయాసం అంటున్నారు. ఎక్కడ లేని అన్నీ కూడా 50 సంవత్సరాలకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? దాదాపు 80 దాటి ఉండొచ్చు కదా. ఆ 80 సంవత్సరాల్లో మళ్ళీ నాకు కుమారుడు ఎక్కడ పుడతాడు? నాకెలా పుడతాడు?
కుమారుడు, నాకు అంత శక్తి ఎక్కడుంది, నాకు అంత బలం ఎక్కడుంది అని చెప్పేసి ఆలోచన చేయాలి. ఎవరు? అబ్రహాం. కానీ అలా ఆలోచించలేదు. దేవుడు చెప్పాడు, చేస్తాడంతే. అంటే నాకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే అబ్రహాము యొక్క విశ్వాసం. అబ్రహాము విశ్వాస వీరుడు అని రాసుకోవచ్చు. విశ్వాసంలో వీరత్వం కలిగిన వాడు అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిజంగా ఈ రోజుల్లో మనము చూడని దాన్ని చెప్తే మనం నమ్ముతామా? చూసిన దాన్నే నమ్మి చేయలేకపోతున్నాము. చూడని దాన్ని ఎట్లా నమ్ముతాం కదా? అబ్రహాముకి అప్పటికి పిల్లలు లేరు, కానీ ఆకాశపు నక్షత్రాలకు చేస్తాను నీ పిల్లల్ని, నీ సంతానాన్ని అంటుంటే దేవుని యొక్క మాటను అతడు నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజున దేవుని జీవితంలో కూడా అనేకమైన మంచి మాటలు చెప్తా ఉంటాడు, అనేకమైన మంచి మాటలు చెప్తా ఉంటాడు. అయితే మరి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్ముటని వలనైతే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. కాబట్టి మనం కూడా అబ్రహాంలాగా విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, రోమపత్రిక, మీరు ఈ పేజ్ మళ్ళీ వస్తాం మళ్ళీ ఆదికాండంలోకి. రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మైకున్న వాళ్ళు తీసుకుని చక్కగా స్పష్టంగా చదవాలని కోరుతున్నాను. మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. చదవండి. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలండి. మనం చూస్తున్నాం ఇక్కడ తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడినైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అంటండి? మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా కూడా పిలుచువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని బిడ్డలంగా మనం కూడా ఈ మాటలన్నీ విశ్వసించాలి. ఒకనొక సందర్భంలో మా తమ్ముడు, చిన్నాన్న కొడుకు మా చిన్నాన్న కొడుకును తర్వాత మా చుట్టాల అబ్బాయి ఇద్దరు కలిసి మా అమ్మని డ్రాప్ చేసి, ఎక్కడ, సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి తిరిగి బండి మీద వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఏమంటారు, ఇది ఉంటుంది కదా, బుల్డోజరా, దాని పేరు ఏమంటారు, అన్నీ ఎత్తుతుంది కదా, అది అక్కడ ఆపి పెట్టారట. ఒక చోట కార్నర్లో ఆపి పెట్టారట. వీళ్ళిద్దరూ అలా వెళ్తూ గుద్దేసినప్పుడు ఆయన పడిపోయినప్పుడు ఇద్దరికి కూడా భయంకరమైన దెబ్బలు. ఒక అబ్బాయికి వెనకాల, ముందు ఉన్న అబ్బాయికి ఎక్కువ దెబ్బలు తగిలినాయి, వెనకాల ఉన్న అబ్బాయికి ఎక్కువ దెబ్బలు తగలేదు. ముందున్న అబ్బాయి తలకి దెబ్బ తగిలేసింది. ఆయన కోమాలోనే ఉన్నాడు, అసలు మాట లేదు, ఉలుకు లేదు, వాళ్ళకు దాదాపు 2 డేస్. ఆయన పేరు సందీప్. అయితే ఆ టైంలో పాప మా అమ్మని వదిలేసి వెళ్ళాడు సికింద్రాబాద్ నుంచి. పాప మా అమ్మ కోసమే వచ్చారు.
మా బంధువులు, ఎలాగైనా రక్త సంబంధులు అంటే బాధ ఉంటుంది కదా, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళంటే అంత బాధ అనిపించదు, కానీ కొంచెం రక్త సంబంధులు అంటే తమ్ముడు అంటే కొంచెం చాలా బాధ అనిపిస్తుంది కదా. ఆ టైంలో ఇంకా చాలా నో హోప్స్ అన్నట్టు అలాంటి పరిస్థితి ఉంది, తలకు తగిలేసింది. ఇంకా ఆ టైంలో ప్రభు నాకు జ్ఞాపకం చేశాడు, మృతులను సజీవులుగా చేయువాడు. ఆ మాటను నేను విశ్వసించాను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మా బంధువులు పెళ్ళి, ఆ పెళ్ళికి మేము వెళ్తూ ఉన్నాం, నేను కూడా వెళ్తూ ఉన్నాము. ఆ టైంలో మరి ఆ టైంలో విశ్వాసం ఉంచాను. ఎందుకంటే తమ్ముడు ఏమన్నా అయితే యవనస్తుడు, వాళ్ళు ఫ్యామిలీ తట్టుకోలేదని చెప్పేసి మృతులను సజీవులుగా చేయవాడైనా దేవుడు అని చెప్పేసి నేను విశ్వాసం ఉంచాను. నిజంగా అద్భుతంగా 2 రోజుల తర్వాత ఆయనకి ఆపరేషన్ చేయడం జరిగింది. మేము చూసరికి అసలు ఉలుకు లేదు, పలుకు లేదు, మాట్లాడట్లేదు. అట్లాంటిది ఆపరేషన్ జరిగి ఇప్పుడు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా మాట చెప్పాలంటే పెళ్లి చేసుకున్నాడు, ఒక కుమారుణ్ణి కూడా కన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎలాంటి వాడు, మృతులను సహితము సజీవులుగా చేయగలిగినటువంటి వాడు. కాబట్టి మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటున్నాం మరి? మామూలుగా ఉన్నప్పుడు బాగానే విశ్వాసం ఉంటుంది. ఇలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేస్తాం, దిగజారిపోతాం, తొట్టిల్లిపోతాం. ఏం చేస్తాడులే దేవుడు అన్నట్లుగా ఆలోచన చేస్తాం. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే చేయగల సమర్థుడు, ఆయన సహాయం చేయగల దేవుడు అనే విశ్వాసం మనం కలిగి ఖచ్చితంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, లేని వాటిని ఉన్నట్టుగా కూడా పిలిచేవాడు మన దేవుడు. చూడండి, ఇక్కడ పేజీలకే పెట్టుకోండి, మళ్ళీ వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చదవండి. 17:24. దాని కొమ్మల నీడను అది దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడిననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లుగాను చేయువాడిననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేనే దాన్ని నెరవేర్చేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన గురించి చెప్పుకుంటున్న మాట ఏంటంటే, ఘనమైన చెట్టుని ఏం చేస్తాను, నీచమైనదిగా కూడా చేసేస్తాను, చేయగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది ఎంతగా విర్రవీగుతూ ఉంటారంటే, నాకేం తక్కువ, నేను ఉన్నత స్థానంలో ఉన్నాను, నాకు మించిన వాళ్ళు లేరు, నేను చక్కగా సెటిల్ అయి ఉన్నాను అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. నెబుకద్నెజర్ రాజు కూడా అనుకున్నాడంట, ఏమనుకున్నాడంట, నేను రాజ్యాన్ని కట్టించాను, ప్రభావం నాది, అంతా నేనే చేశాను అనుకున్నాడట. దేవుడు అతన్ని ఏం చేశాడు తెలుసా, అడవిలోకి పంపించేశాడు. గడ్డి మేస్తూ ఉంటాడట, పశువుల్లాగా గడ్డి తినిపించాడట దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, మనము అతిశయపడవద్దు, రేపటిని గురించి మనము అతిశయపడవద్దు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. ఇది నువ్వు ఇచ్చిన స్థితి ప్రవ్వా, నువ్వు ఇచ్చిన కృప ప్రవ్వా అని నిత్యము దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ మనము నాకు ఘనత వచ్చింది అన్నట్టుగా అతిశయించ వీళ్ళు. ఎందుకంటే దేవుడు ఘనమైన దాన్ని కూడా నీచంగా కూడా చేయగలిగిన వాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకేం చెప్పండి, నీచమైన చెట్టును కూడా ఏం చేస్తాడు, ఘనమైనదిగా కూడా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపుని అనుకున్నారు అన్నలు, వీడి పని అయిపోయింది, వీడి చరిత్ర క్లోజ్, వీడిని గుంటలో పడేసాం, అమ్మివేసాం, వీడి పని అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడండి, యోసేపుని తీసుకెళ్ళి పోతీఫర్ దగ్గర, లేక ఫరో దగ్గర, ఫరో తర్వాత ఫరో అంతటి వాడినిగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి నీ జీవితంలో కూడా అనుకుంటున్నావు, నేను అందరి ఎదుట
నీచంగా అయిపోయాను, అందరు నన్ను హేళన చేస్తున్నారు, లేకపోతే నేను విలువలేని దానిగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నావు, దేవుని దగ్గరికి రా, దేవుని వైపుకి చూడు. దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను ఈ మాట, దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడు నా స్థితి ఇంతే అని ఎప్పుడు అనుకోవద్దు. నా స్థితిగతుల్ని దేవుడు మారుస్తాడు అని చెప్పేసి విశ్వాసంతో మనం ఉండాలి. ఇంకా ఘనమైన దాన్ని చూడండి, ఇక్కడ నీచమైన చెట్టును ఘనమైనదిగా చేయవాడిననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లుగా చేయవాడిన అని భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును అని యెహోవా నాకు నేను మాట సెలవిచ్చి తిని అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు? పచ్చని చెట్టును ఎండిపోనట్లుగా చేస్తాడు. పచ్చని చెట్టును ఏం చేస్తాడు? ఎవరు పచ్చని చెట్టు? ఇందాక మనం నెబుకద్నెజర్ని చూసుకున్నాం. పచ్చగా ఉన్నాడు, రాజ్యంలో రాజ్యం ఏలుతున్నాడు, రాజు అనుకున్నాం. కానీ ఏమైపోయాడు? ఎండిపోయినట్టుగా చేశాడు. కానీ ఎండిన చెట్టును కూడా వికసించినట్లుగా చేయగలవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎండిన చెట్టును వికసించినట్లుగా చేయగలవాడు అంటే నాకు ఒక స్త్రీ గుర్తొస్తుంది. మరి స్త్రీల కొడుకులో మనం ధ్యానం చేసుకున్నాం. ఎవరు? వేశ్య, రహాబు వేశ్య. ఆమె జీవితాన్ని అందరూ అనుకున్నారు, చీ ఈమె వేశ్య, ఈమె జీవితం ఇంకా ఇంతే, ఈమె ఇంకా పనికి రాదు, పనికి రాని పాత్ర అన్నట్టుగా అనుకున్నారు. కానీ దేవుడు ఆమె జీవితంలోకి వచ్చాడు. ఆమె జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానించింది. ఆమె జీవితాన్ని దేవుడు ఎంతో ఫలభరితంగా మార్చివేశాడు. ప్రభు కొరకు వాడబడి పాత్రగా మార్చివేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎండిన చెట్టును వికసించినట్లుగా కూడా చేయగలవాడు. నేను అంటాను, అబ్రహాము, నేను ఎండిపోయాను, నా దేహం ఏమైపోయింది? మృతతుల్యమైపోయింది. అయినా కూడా నా దేవుడు ఎంత గొప్పవాడంటే నన్ను ఫలింప చేయగలవాడు, నాకు సంతానం ఇవ్వగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ విశ్వాసం ఎలా ఉంది? నా విశ్వాసం ఎలా ఉంది? మరి నా దేవుడు ప్రతి పరిస్థితుల్లో కృప చూపిస్తాడు, తప్పకుండా నన్ను వికసించినట్లుగా చేస్తాడు అనే విశ్వాసం మనకుందా? చూడండి, దేవుని యొక్క వాక్యంలో వద్దాం. 4వ అధ్యాయం రోమపత్రికలోకి వద్దాం. నీ సంతానం ఎలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లుగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నా ఆధారం ఉందా? అసలు నో హోప్స్ అన్నట్టు. కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటామంటే, హోప్స్ ఉన్నా కూడా, హోప్స్ ఉంటాయి, నీకు ఇంకా వయసు ఉంది, నీకు ఇంకా ఏముంది, బలం ఉంది, నీకు ఇంకా సమయం ఉంది, అయినా కూడా ఏం చేయమంటే నమ్మడానికి ఇష్టపడం. కానీ నిరీక్షణకు అసలు ఆధారమే లేదు ఎవరికి. కానీ ఏం చేశాడు ఇతడు? నిరీక్షణ కలిగి నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక దైవజనుడిని చెప్తాను. అతనికి అసలు సైకిల్ కూడా లేదట. ఒకానొక సందర్భంలో పాల్ యాంగిచో గారు ఆ సేవకునికి సైకిల్ కూడా లేనప్పుడు నమ్మాడంట. ఏమని? సైకిల్ దేవుడు నాకు ఇస్తాడు. వేరే వాళ్ళు వచ్చారంట, నాకు దేవుడు సైకిల్ ఇచ్చాడు అని చెప్పాడట. ఏమని చెప్పాడు? దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు అని చెప్పాడంట. ఇచ్చాడని చెప్తే ఏది సైకిల్, ఏది అని చూస్తున్నారంట. ఆయన అన్నాడంట, నేను గర్భం ధరించాను అన్నాడట. గర్భం ధరిస్తే లోపల ఏమున్నట్టు? పిల్లోడు ఉన్నట్టేగా. లేడని చెప్తామా? ఉన్నాడు, లోపల ఉన్నాడు పిల్లోడు. అట్లనే మరి ఏమన్నాడు? గర్భం ధరించాను అన్నాడంట. దేవుడు నిజంగానే అద్భుత రీతిగా దేవుడు అతనికి సైకిల్ కాదు కదా, స్కూటర్ కాదు కదా, బండి కాదు కదా, కార్లు కాదు కదా, ప్రపంచంలోనే పెద్ద సేవకునిగా దేవుడు ఆశీర్వదించాడు అతన్ని.
ఈ రోజున నీ ఇంటిలో ఉన్న పరిస్థితులనే చూస్తున్నావు కానీ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని చూస్తున్నావా? నువ్వు బియ్యం దగ్గరికి వెళ్ళి బియ్యం ఉన్నాయా లేవా అని చూస్తున్నావు కానీ బియ్యం దేవుడు సమయానికి ఇవ్వగలడు అనే విశ్వాసం నీకుందా? పెద్ద పాస్టర్ అంటే ఒకసారట, ఇది రియల్గా జరిగిన, అప్పుడు పాలంగిస్ గారిది కూడా రియలే. అయితే పాస్టర్ అంటే ఆ స్టవ్ కొంచెం మిల్క్ మని వెలుగుతూ ఉందంట, కిరోసిన్ స్టవ్. కిరోసిన్ కూడా లేదట అందులో. స్టవ్ పైన రైస్ పెట్టేసి వచ్చి మోకరించి, అది మిల్క్ అంటుంది, అది వెలిగేది కాదు. మోకరించి ప్రార్థన చేస్తున్నారట ఆంటీ, ప్రభువా ఎలాగైనా ఏం చేయాలి, ఆ రైస్ ఉడకడానికి సహాయం చేయి, నా దగ్గర ఏమీ లేదు, కిరోసిన్ లేదు అని ప్రార్థన చేస్తా ఉన్నా. కొద్దిసేపు ఉన్నాక ఆ మూత కింద పడిన సౌండ్ వచ్చిందట. గబగబ వెళ్ళి చూసేసరికి అన్నం ఉడికి ఉందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పరిస్థితులను చూస్తున్నావా లేక దేవుని చూస్తున్నావా? నిరీక్షణకు ఆధారం లేదు ఎవరికి? అబ్రహాముకి. కానీ అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఎంత విశ్వాసం, వీరుడు కదండి, ఎంత విశ్వాసం కలిగిన వాడు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్ముతా ఉండు. ఈ మధ్యకాలంలో నేను ఏదైనా నాకు అవసరం అనుకుంటే ఎవరిని అడగట్లేదు, కనీసం పాస్టర్ గారు కూడా చెప్పట్లేదు, ప్రభు నాకు అది కావాలి, నాకు అది ఇవ్వాలి, అది అవసరం నాకు అని చెప్పేసి దేవునికి చెప్పడం మొదలు పెడతా ఉన్నాను. నిజంగానే దేవుడు ఏ సమయంలో ఏది అవసరమో అది అవసరతలన్నీ కూడా ప్రభువు తీరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు విశ్వాసం కలిగి నీ జీవితంలో నువ్వు నడుచుకుంటా ఉంటే ఒక చోటు ఉంటుంది, వారు అవిశ్వాసం కలిగి ఉన్నందున అక్కడ ఆయన అద్భుత కార్యాలు చేయలేదట. అవిశ్వాసం కలిగి ఉంటే అక్కడ అద్భుతాలు దేవుడు చేయలేదట. కొన్ని చోట్ల అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నువ్వు కోరినట్టే నీకు జరుగునుగాక అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక చోటు రాయబడి ఉంటుంది, అడవి గడ్డిని చూడండి, అవి ఎంతగా వికసిస్తుందో, ఎంత అందంగా ఉందో. అడవి గడ్డిని అలంకరించిన దేవుడు, ఓ అల్ప విశ్వాసి, నేను అంతకంటే ఎక్కువగా దేవుడు అలంకరించును కదా, నీకు వస్త్రాలను ఇచ్చును కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అడవి గడ్డిపైనే అంత శ్రద్ధ చూపించి అంత అందాన్ని ఇచ్చినప్పుడు నీకెందుకు ఇవ్వడు అంత అందాన్ని? నిన్నెందుకు అంతగా అలంకరించాడు? పాస్టర్ ఆంటీకి ఏమైనా తక్కువైందా? ఇప్పుడు దేవుడు తక్కువ చేశాడా? 10 మందికి పెట్టేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు కొన్ని సందర్భాల్లో అందరికీ మంచి మంచి చీరలు ఉన్నాయి, నాకు చీరలు లేవు. అందరూ మంచిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఎటు అంటే ఏంటంటారు, టూర్లకు తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళ భర్తలు నెక్లెస్లు చేపిస్తున్నారు, మంచిగా బంగారం చేపిస్తున్నారు, వెండి చేపిస్తున్నారు, ఇంకా ఉన్నాయి కోరికలు రకరకాలే. నేను అంటాను, నువ్వు విశ్వాసం ఉంచితే నిన్ను అంతకంటే ఎక్కువగా దేవుడు అలంకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీకేమీ తక్కువ చేయడు. బైబిల్ గ్రంథంలో నేను రిఫరెన్స్ చూపించట్లేదు కానీ ఇశ్రాయేల్ గురించి రాయబడింది. ఆయన చెప్పిన మంచి మాటలన్నిటినీ ఆయన వారి విషయంలో నెరవేర్చాడట. అక్కడ రాయబడింది, ఆయన చెప్పిన ఏ మాట నెరవేర్చకుండా ఉండలేదు. ఈ రోజున నీ ప్రభు నీ విషయంలో కూడా ఎన్నో మాటలు సెలవిచ్చాడు, మంచి మంచి వాగ్దానాలన్నీ కూడా నీ విషయంలో సెలవిచ్చాడు. ఆ మాటలన్నిటిని నీ పట్ల నెరవేరుస్తాడు ఖచ్చితంగా. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రభు నందు విశ్వాసం ఉంచు. ఆయన వాగ్దానాల్ని, ఇక్కడ అబ్రహాం కూడా అంటాడు, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల ఏం పొందాడంట? బలము పొందాడంట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట అది ఎవరి కోసమో తెలుసా? కేవలం నీ కోసమే.
కేవలం నా కోసమే. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన జీవితంలో స్పెషల్గా నెరవేర్చాలనే ఉద్దేశంతో రాశాడు. ఈరోజు జాన్ వెస్లీ గారు ఒక కొటేషన్ పెట్టారు, నువ్వు దేవుణ్ణి నమ్మి ఆయన మీద భారం వేసినప్పుడు నీ హృదయం చాలా తేలికగా ఉంటుంది అని ఆ కొటేషన్ పెట్టినప్పుడు నేను వెంటనే షేర్ చేశాను స్టేటస్లో. నిజమే, ఆయన వాగ్దానాలన్నిటినీ నమ్మి మనం విశ్వసించినప్పుడు మన హృదయం అంతా చాలా తేలికైపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కొన్ని విషయాల్లో ఆలోచిస్తున్నావు, కొన్ని విషయాల్లో బాధపడుతున్నావు, కొన్ని విషయాల్లో చింతపడుతున్నావు. ఇట్లా జరుగుతుందా జరగదా, నా జీవితంలో ఆ కోరిక ఉంది, అది నెరవేరుస్తుందా నెరవేర్చబడదా, లేకపోతే అలాంటి పరిస్థితులు మంచిగా అవుతాయా లేవా, నా జీవితము సంతోష సమాధానంగా ఉంటుందా లేదా అని చెప్పేసి ఎన్నో ఆలోచనలు నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మన దేవుడు నీ ఆలోచనలన్నీ నెరవేర్చగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ హృదయ వాంఛలన్నీ తీర్చగలిగిన దేవుడు. నేను వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నీకేది తక్కువ చేయనని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నిన్ను దీవిస్తానని చెప్తా ఉన్నాడు. నిన్ను నేను ఒక ఉన్నతంగా నిలబెట్టాలని ఆశపడుతున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు అని చెప్తా ఉన్నాడు వాగ్దానం, దేవుని యొక్క వాక్యం. ఈరోజు నువ్వు ఇక్కడి నుంచి తేలిక చేయబడిన హృదయము వెళ్ళాలి. ఇక్కడి నుంచి దేవుని మీద విశ్వాసం పెట్టుకుని వెళ్ళాలి. దేవుడు నిన్ను పిలిచింది నిన్ను వట్టిగా వదిలేయడానికి కాదు, ఇంకా మాట చెప్పాలంటే నిన్ను గట్టిగా ఆశీర్వదించడానికి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అబ్రహాం ఎంత చక్కని విశ్వాసం అండి. ఇక్కడ మనం చూస్తున్నాం, నీ సంతానం ఇలాగూ ఉండినని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కూడా కొన్ని సందర్భాల్లో విశ్వాసమందు ఏమవుతూ ఉంటామో తెలుసా? బలహీనులం అయిపోతూ ఉంటాం. ఏమైపోతూ ఉంటాం చెప్పండి? బలహీనం అయిపోతూ ఉంటాం. రక్షింపబడిన కొత్తలో చాలా బలమైన విశ్వాసం. రక్షణ పొందిన తర్వాత శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తుంటే అయ్యో బాబో ఇదేమి మార్గం, అమ్మో ఈ మార్గంలో నేను నిలబడలేను, నా వల్ల కాదు, ఇదేంటి ఈ సమస్యలా, ఈ శ్రమలా, ఈ శోధనలా ఏంటి అని చెప్పేసి చాలామంది వెనుక తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా లేకపోలేదు క్రైస్తత్వంలో. నిజంగా అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం కలిగే ఉంటాం, కానీ కొన్ని సందర్భాలు ఏమైపోతూ ఉంటాం, విశ్వాసం ఏమైపోతూ ఉంటుంది, బలహీనమైపోతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కొంతమంది అంట విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారైపోయారట. ఓడబద్దలు అవడం అంటే ఏంటి? ఓడబద్దలైపోయింది. ఏమైనా ఉందా అందులో? ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. కొంతమంది ఏమైపోతూ ఉంటారంట, ఓడ బద్దలైపోయినటువంటి వారుగా అయిపోతారట. కానీ మనం విశ్వాసం అందు ఎట్లుండాలి? బలవంతులంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం అందు నిలకడగా ఉండాలి. విశ్వాసం అందు ఎట్లుండాలి చెప్పండి? నిలకడగా ఉండాలి. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నిసార్లు విశ్వాసం మారిపోయింది, ఎన్నిసార్లు బలహీనలు అయిపోయాం మనం విశ్వాస విషయంలో. ప్రభువుని అడగాలి. మనం ఏం చేయాలంటే మరి శిష్యులు యేసుప్రభువుని అడిగినట్లుగా, ప్రభా మా విశ్వాసాన్ని మీరు వృద్ధిపరచండి. కాబట్టి మనం కూడా విశ్వాసాన్ని ఏం చేసుకోవాలండి? వృద్ధిపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం వినడం ద్వారా విశ్వాసం ఏమవుతుంది? వృద్ధి పొందుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడం ద్వారా కూడా విశ్వాసము అభివృద్ధి పొందుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసము ప్రభు దగ్గర నుంచి పొందుకునే వ్యక్తులంగా మనం ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూడండి,
నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అనే దగ్గర ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనకందరికీ తెలుసు, ఇశ్రాయేల్ రాజు సిరియా సైన్యము వాళ్ళని ముట్టడి వేసినప్పుడు వారికి కరువు వచ్చేసింది. ఇశ్రాయేల్కి ఎట్లాంటి కరువు అంటే, 2 స్త్రీలంట ఆ ఆకలికి తట్టుకోలేక మొట్టమొదటి రోజు నీ కుమారుడు నాకు ఇవ్వు అన్నాడట. ఆ కుమారుడిని ఇస్తే ఆ కుమారుని వండుకొని తిన్నారట 2 కలిసి. రేపు అనుకున్నారంట ఇంకొక స్త్రీ యొక్క కుమారుడిని ఇమ్మని చెప్తే, ఆ స్త్రీ అంటుందంట నేను ఇవ్వను నా కుమారుడిని అంటుందంట. అంటే అంత ఆకలి బాధ. ఆ రాజు వస్తున్నప్పుడు చెప్తున్నారు, ఇదిగో నేను ఇస్తానంది కుమారుణ్ణి, అందుకే నా కుమారుడిని ఈరోజు ఇచ్చాను, ఈరోజు ఇవ్వనంటుంది ఆమె కుమారుణ్ణి అని రాజు చెప్తే, రాజు చాలా బాధపడిపోయి అదేంటి గోనెపట్ట కట్టుకుని వెళ్తా ఉన్నాడట. అలాంటి సందర్భంలో ఎలీషా వచ్చి రేపటికి రేపటి రోజున ఏమవుతుందంటే సన్నని పిండి దొరుకుతుంది, తర్వాత మరి సమృద్ధి దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ ఉన్న అధిపతి అంట నమ్మలేకపోయాడట. ఆ అధిపతి ఏమన్నాడని తెలుసా, ఆకాశపు వాకులు దేవుడు విప్పినా మనకు అలాంటి పరిస్థితి రాదు అని చెప్పేసి అన్నాడట. ఎంత అవిశ్వాసం! చివరికి దేవుడు ఇశ్రాయేల్ విషయంలో కార్యం చేసి సిరియన్లు కంట ఆ యొక్క గుర్రపు శబ్దాలు, రథపు శబ్దాలు, తర్వాత గొప్ప సైన్యపు సమూహపు శబ్దాలని వాళ్ళకి వినబడేటట్టు చేసినప్పుడు వారు ఆ యొక్క స్థావరాలను విడిచిపెట్టుకుని వెళ్ళిపోయారట. ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయారట. ప్రాణ భయంతో, ప్రాణ రక్షణ కొరకు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఈ కుష్ఠరోగులు వెళ్ళి చూసి వాళ్ళు కొంత తెచ్చుకొని మళ్ళా వెళ్ళి, అయ్యో ఇది మంచి పద్ధతి కాదు, మనం రాజుకు చెప్దామని చెప్పినప్పుడు రాజు వెళ్ళి చూసినప్పుడు అక్కడ అంతా కూడా సమృద్ధి ఆహారం ఉంది. ఆ ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా ఆ రోజు సమృద్ధిగా వారు ఆహారము పొందుకున్నారు. కానీ ఆ అధిపతి మాత్రం, ఎలీషా చెప్పాడు ఆల్రెడీ, నువ్వు విశ్వసించలేదు కాబట్టి నువ్వు చూస్తావు కానీ తినవు, చూస్తావు కానీ నువ్వు అనుభవించలేవు అని చెప్పేసి చెప్పాడు. అదే రీతిగా అతని యొక్క అవిశ్వాసంను బట్టి ఆ యొక్క జనులు కాళ్ళతో త్రొక్కడం ద్వారా అతడు చచ్చిపోయాడట. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితే. అయితే నిరీక్షణ కలిగి అతడు నమ్మలేకపోయాడు, విశ్వాసం ఉంచలేకపోయాడు, కాళ్ళ చేత త్రొక్కబడి చచ్చిపోయాడు. కాబట్టి ఈ రోజున ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ అధిపతిలాగా నాశనం తెచ్చుకుంటామా, లేక విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ప్రభు చేయగల సమర్థుడు అనేటువంటి గొప్ప కృప కలిగి మనము దేవుని నమ్ముతామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన స్థితిగతులను బట్టి మనం విశ్వసిస్తున్నామా? వాక్యంలో ఒక చోటు ఉంటుంది, యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏం కావాలో, నీకు నీ పరిస్థితులు ఎలాగున్నాయో, లేక నీకు అప్పుల పరిస్థితులు ఉన్నాయేమో, చాలా దీనత్వపు పరిస్థితులు ఉన్నాయేమో, చేతిలో 1 రూపాయి కూడా లేని పరిస్థితులు ఉన్నాయేమో, నువ్వు నిరీక్షణ కలిగి నమ్ము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిజంగా అబ్రహాం గొప్ప విశ్వాసం కలిగిన వాడు. అందుకే దేవుడు అతనికి కుమారుణ్ణి ఇచ్చాడు. ఇవ్వలేదా? ఆయనకి 100 సంవత్సరాలు, ఆమెకి దాదాపు 90 సంవత్సరాలు. దేవునికి అసాధ్యమైందా? సాధ్యమైందా? ఖచ్చితంగా సాధ్యమైంది. నువ్వు కూడా విశ్వసిస్తే. ఒక సేవకుడట, దేవదాసయ్య గారు, చాలా లేటుగా రక్షణ పొందాడట. అడిగాడంట, ప్రభా చాలా లేట్ అయిపోయింది నేను రక్షణ పొంది, ఇప్పుడైనా నేను వాడబడాలి ప్రభా అని బాగా అడిగాడంట. 10 సంవత్సరాల్లో గొప్ప అద్భుతమైన పరిచర్య దేవుడు ఆయన ద్వారా జరిగించాడట. వృద్ధాప్యంలో కూడా దేవుడు వాగ్దానాలు నెరవేర్చాడు. నువ్వు అనుకుంటున్నావు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం ఫలిస్తాను నేను, ఇంకేం వాడబడతాను నేను, ఇంకేం ఉపయోగకరంగా ఉంటాను నేను, ఏ విధంగా నిలబడగలుగుతాను నేను అని చెప్పేసి అనుకుంటా ఉన్నావు. కానీ ఇప్పుడైనా సాధ్యమే దేవునికి.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను కూడా సాతానుడు కొన్ని సందర్భాల్లో నువ్వింకేం వాడబడతావు, నీ వల్ల ఇంకేం జరుగుతుంది, నీ వల్ల కాదని వెనక్కి లాగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు యొక్క వాక్యం నన్ను బలపరిచింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికై నువ్వేం చేయాలి, వేగిరపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వెనుకున్నవి మర్చిపోండి. ఒక చోట అంటాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటాడు దేవుడు. నీ యొక్క ఫెయిల్యూర్స్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, కానీ సక్సెస్ని ముందు పెట్టుకుని వెళ్ళు. కాబట్టి ఇంకేంటి అనుకోవద్దు. ఇంకా నా జీవితంలో ఆశీర్వాదం రాదులే అనుకోవద్దు. ఇంకా నేను దీవించబడలే అనుకోవద్దు. ఇంకా నా పరిస్థితి ఇక్కడ వరకేలే అని అనుకోవద్దు. కానీ విశ్వాసం కలిగి నమ్ము. నువ్వు నమ్ముతావా? దేవుడు వాగ్దానం నెరవేర్చాడా లేదా? అబ్రహాం జీవితంలో వాగ్దానం నెరవేర్చాడా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి 22వ అధ్యాయంలో కూడా, ఆదికాండం 22:8 కూడా చూడండి. మరి దేవుడు ఏమన్నాడు, నువ్వు ప్రేమించి ఇస్సాకు నాకు దహన బలిగా అర్పించు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ కట్టెలు తర్వాత కుమారుణ్ణి తీసుకుని బయలుదేరాడు. బయలుదేరినప్పుడు 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా, చూడండి 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాను. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొన్నని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు వెళ్తున్నారు కూడా? అబ్రహాంతో ఇస్సాకు వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏదైనా కష్టమైన పని చెప్తే ఎంత కష్టపడతాం కదా. అబ్రహాం అంట అస్సలు అతనికి ఇంకా ఏమాత్రం కూడా బలహీనత లేదు. కొంతమంది కళ్ళంట నీళ్ళు బుడబుడ కారిపోతూనే ఉంటాయి. కొంతమందికి వీళ్ళు అనుకుంటాం, వీళ్ళు ఏడుపు ముందు పుట్టి తర్వాత వీళ్ళు పుట్టారేమో. చిన్నదానికి ఏడ్చేస్తారు, చిన్నదానికి. నాకు కొంచెం కష్టమైన హృదయమే, అంత త్వరగా రావు. ఎప్పుడైనా వస్తే దేవుని సన్నిధిలో తప్ప ఎక్కువ బయట రావు. అనుకుంటూ వచ్చి పాస్టర్ ఏంటి ఇంత గట్టిగా ఉంది అని చెప్పేసి. అబ్రహాము కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? కన్నీళ్ళు ఏమైనా వస్తున్నాయా? ఎంత కష్టమైన పరీక్ష పెట్టిండు దేవుడు. లేక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి ఎట్లా ప్రేమిస్తున్నా నేను? లేక పుట్టాడు, వృద్ధాప్యంలో పుట్టాడు. నేను ఎట్లయినా వాడిని గట్టిగా నేను హత్తుకోవాలి, ప్రేమించాలి, వాడికి ఏమి తక్కువ చేయకూడదు అని చెప్పేసి ఎంత ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమించే కుమారుణ్ణి దేవుడు ఏమంటున్నాడు? దహన బలిగా ఇమ్మని చెప్తున్నాడు. అలాంటి సందర్భంలో అంట మనమైతే ఆ బలిపీఠాన్ని గజిబిజిగా కడతాం. ఎందుకంటే అసలే టెన్షన్ ఉంటుంది, అసలే బాధ ఉంటుంది కదా, అసలే చింత ఉంటుంది. కానీ అబ్రహాం అంట చక్కగా పేర్చాడట, కట్టెలను చక్కగా పేర్చాడట. అంటే అతనిలో కొంచెమైనా కలవరం ఉందా? వాక్యం రాయబడింది, విశ్వసించువాడు కలవరపడడు. ఈరోజు కలవరం వస్తుందా నీ జీవితంలో? దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆయన మాట మనం వినకపోతేనట దేవుడు మనకి కలవరాన్ని ఇస్తాడట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన మాటకి మనం లోబడకపోతేనట మనకి గద్దింపు వస్తుందట. మన హృదయం విస్మయమైపోతూ ఉంటుందట. మన హృదయము అదొక రకంగా మార్చబడిపోతూ ఉంటుందట.
ఈ రోజున నువ్వు దేవుని మాట వినేటువంటి వ్యక్తిగా ఉంటే కనుక నీ జీవితంలో దేవుడు కలవరం రానివ్వకుండా చేస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే కలవర పడకుండా ఉండే కృపను దేవుడు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి అబ్రహాంలో కలవరం ఉందా? ఆ కుమారునితో ఏమంటున్నాడు? యెహోవాయే. ఆ మాట చదువుదామా ఒకసారి, 8వ వచనం. అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు చూసుకుంటారండి? ఎవరు చూసుకుంటారు? ఈరోజు నువ్వు అంటున్నావా ఏదైనా విషయంలో? మా పాస్టర్ శ్యాంబాబు గారు, మా పాస్టర్ గారు కాదు, మీ పాస్టర్ గారు కూడా శ్యాంబాబు గారు అంటారు, ఏదన్నా ఇప్పుడు కాదు కానీ, ఈ మధ్యలో కాదు కానీ, అప్పుడు స్టార్టింగ్లో ఏమండి భీమ్ అయిపోయినాయండి అని అనేదాన్ని. భీమ్ అయిపోయినాయండి అంటే పాస్టర్ గారు అనేవారు, యెహోవా ఈరే అనేవారు, దేవుడే చూసుకుంటాడు అనేవారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అనాలి, అంటేనే చూసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. యెహోవా ఈరే చూచుకొను. నిజంగా హాగర్ అంటండి భర్త లేక అబ్రహాం దగ్గర నుంచి, శారా దగ్గర నుంచి ఆ యొక్క శ్రమను తట్టుకోలేక వెళ్ళిపోతుంటే దేవుడు తన దూతను పంపించి, హాగరు నువ్వేం భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుమారుని దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ కుమారుని దగ్గర నుంచి రాజులు కూడా వస్తారు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు బలంగా ఉండు, నువ్వేమి ఏడవద్దు అని చెప్పేసి దేవుడు ఆమెతో చెప్తే ఆమంటుంది, నన్ను చూచినవాడు అని చెప్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నన్ను చూచాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటది, నన్ను చూచిన వాణిని నేనో చూచాను అంటది. దేవుడు ఆమెను చూసుకోలేదా? దేవుడు నిన్ను చూసుకోడా? నువ్వు ఒక్కదానివే కష్టపడిపోతా ఉంటే ఊరుకుంటాడా దేవుడు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ భారం నువ్వే మోయాలని దేవుడు చూడడు. నీ భారాలు ఆయనే మోయాలని చూస్తూ ఉంటాడు. నువ్వెయ్యి ఆయన మీద భారం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నిజంగానే వాక్యంలో రాయబడింది చూడండి. దేవుని యొక్క వాక్యంలో అబ్రహాం గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, 17వ వచనం నుంచి. మైక్ అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. చాలండి. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును ఏం చేశాడట? బలిగా అర్పించేశాడు. ఎవడో ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించానో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాముకి. పాస్టర్ గారు చెప్పారు ఒకసారి ఈ మాటను బట్టే. అబ్రహాం అనుకున్నాడంట, ఆ పర్వతం మీద బలిపీఠం మీద కుమారుని అర్పించి దహించబడిన తర్వాత ఆ బూడిద ఆ గాలికి కొట్టబడి అటు ఇటు ఎగిరిపోయినా కూడా ఆ బూడిదలో నుంచి మరలా కుమారుణ్ణి రప్పించగల సమర్థుడు దేవుడు అని నమ్మాడట దేవుడు అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాంకి. మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడు. కత్తి రెడీగా పెట్టేసుకున్నాడు, పైకి ఎత్తేసాడు కదా, అంటే అర్పించినంత పని చేస్తాడు.
ఎవరు? అబ్రహాం. ఎందుకంటే దేవుడు ఎలాగైనా నాకు నా కుమారుని ఇస్సాకు వల్లనే సంతానంను దీవిస్తానన్నాడు కాబట్టి ఆ వాగ్దానం ఖచ్చితంగా ఎలాగోలా నెరవేరుస్తాడు. ఒకవేళ చంపేసిన మళ్ళా రప్పించి మళ్ళా లేపి నా కుమారుడు నాకు మళ్ళా తిరిగి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి. అందుకే అది అతనికి ఎలాగ ఎంచబడిందంటే తెలుసా? నీతిగా ఎంచబడింది. అందుకే దేవునికి స్నేహితుడు అయిపోయాడు. ఎవరు? ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? వాక్యంలో రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చోటు ఉంటుంది, విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ నీ అందున్నదేమో చూసుకొనుము, జాగ్రత్త అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు మరి దేవునికి ఎలాంటి విధేయత చూపిస్తున్నావు? దేవుడు ఏదైనా ఇమ్మంటే ఇస్తున్నావా? ఇస్తే నాకు ఎలా వస్తుంది అనుకుంటున్నావా? నాకు చాలా ఇష్టమైన ఒక విషయం, అబ్రహాం కూడా ఎట్లా అంటే అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా బయలుదేరి వెళ్ళిపోయాడట. అసలు ఏ దేశంకి వెళ్ళాలో కూడా తెలియకుండా విశ్వాసంతో వెళ్ళిపోయాడంట అబ్రహాం దేవుడు చెప్పిన చోటికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి కొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని ఉపయోగించాలి. నాకు ఒక భక్తుడు గుర్తు వస్తున్నాడు, భక్త సింగ్ గారు అనేటువంటి ఆయన. దేవుడంట ఒక ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు మీటింగ్స్ నిమిత్తము. ఆ రోజు ఫ్లైట్కి టైం అయిందట. ఫ్లైట్కి టైం అవుతే దేవుడు అన్నాడంట మరి రెడీ అవ్వు అన్నట్టుగా చెప్పాడట. అంతలోపు ఒక ముసలావిడ వచ్చి, అయ్యా నా కొడుకు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలయ్యా, అస్సలు బాగాలేదంటే ప్రార్థన, ప్రవ్వా మరి ఫ్లైట్కి అయితే టైం అయింది, మరి నేను వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, నువ్వు ఫ్లైట్కి టైం అయినా పర్లేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అని చెప్పాడట. వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసరికి ఫ్లైట్కి టైమే అయిపోయిందట. వెళ్ళిపోయాడంట, ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడంట. అప్పుడు ఫ్లైట్ ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఫ్లైట్ ఉంటుందా? దాని టైం దాందే కదా. అయితే అలాగే కూర్చున్నాడంట. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడంట, నువ్వేమి కంగారు పడకు, వెయిట్ చేయి అంటున్నాడట. ఆ తోటి సహోదరులు, అయ్యా ఫ్లైట్ వెళ్ళిపోయింది, మీరు ఎందుకయ్యా ఇక్కడ కూర్చున్నా ఏమైనా ప్రయోజనం ఉందా? రండయ్యా వెళ్దాం రండయ్యా అని చెప్పేసి ఆ తోటి వాళ్ళు అంటుంటేనంట, లేదు దేవుడు మరలా ఫ్లైట్ని రప్పిస్తా అని చెప్తున్నాడు. అందులోనంట ఒక మంత్రి ఉన్నారంట, లేడీ ఆమంట బాత్రూంలోనంట ఆమెకి ఇష్టమైనది ఏదో వస్తువు మర్చిపోయిందంట. ఫ్లైట్ తిప్పమని చెప్పిందట, వచ్చిందంట మళ్ళీ ఫ్లైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఈ రోజున మనం అన్ని విషయాల్లో, నీ ఇల్లు అంతా ఖాళీ అయిపోయింది, నీ కిచెన్ అంతా ఖాళీ అయిపోయింది, ఏమీ లేవు నీ దగ్గర, చేతుల్లో ఒక చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వేం చేయాలంటే విశ్వాసంతో ఉండాలి. నా దేవుడు ఎలాగైనా ఇస్తాడు. సింహ పిల్లలైనా లేము కలిగి ఉంటాయేమో కానీ తను ఆశ్రయించే వరకు ఏ మేలు కొదువై ఉండదని దేవుడు చెప్పాడు కదా. నా దేవుడు కూడా నాకే మేలు కొదువ లేకుండా చేస్తాడని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సకల సమృద్ధిని కూడా దేవుడు ఇవ్వగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విశ్వాసంతోనే మనము గొప్ప అభివృద్ధిని పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఎంత చక్కని విశ్వాసం కలిగిన వాడు. నా దేవుడు మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడు అని ఎంచాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక స్టోరీ చెప్పాలనిపిస్తుంది. స్టోరీ కాదు, రియల్గా జరిగిందే. మన మీటింగ్స్ టైంలో 40 days మీటింగ్స్ అయ్యాయి కదా, మన దగ్గర అవుతూ ఉంటాయి కదా.
ఆ టైంలో మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, 3rd ఫ్లోర్ 4th ఫ్లోరు. ఆ టైంలో ప్రేయర్ జరుగుతూ ఉండేటప్పుడు నైట్ టైము 8 గంటల ఆ టయానికి ఒక పాము వచ్చి ఇట్లా కొట్టుకుంటా ఉంది. ఎక్కడ మన ఏంటి ఇవి ఉంటాయి కదా, బ్యానర్స్ ఉంటాయి కదా, ఆ బ్యానర్స్ని కొడుతుందంటే ఇట్లా ఇట్లా. ఇప్పుడు కాదు, దాదాపు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఒక బాబు చూశాడు, పాము అని గబగబ వచ్చి మాకు చెప్పాడు. ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, నేనున్నాను కింద. మన బ్రదర్స్ వచ్చారు, వచ్చి వెతుకుతూ ఉన్నారు. అక్కడ అన్ని ఇటుకలు ఉన్నాయి, అంత గందరగోళం ఉంది. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఎట్లా ఉంటుంది, గందరగోళంగా ఉంది. ఉంటున్నప్పుడు దేవుడు నాకు కొన్ని మాటలు గుర్తు చేశాడు. ఏమనంటే, ఇలాంటప్పుడే నీ విశ్వాసాన్ని ఉపయోగించాలి. ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఎవరికి ఏది కాటు వేసినా, ఎవరికి కాటు వేసినా అది ఎవరికి నష్టం? మనకే నష్టం, సంఘానికే పేరు. వాళ్ళని దేవుడు నిజమైన దేవుడు అయితే కాటు వేసేది కాదు కదా, ఇంత హాని జరిగేది కాదు కదా అంటారు. అప్పుడు నాకు ఇంకా కొంచెం చిన్న వయసే అయినా కూడా దేవుడు నాకు వాగ్దానము గుర్తు చేశాడు. నువ్వు ఇలాంటప్పుడు నువ్వేం చేయాలంటే విశ్వాసాన్ని ఉపయోగించాలని. అప్పుడు నేను విశ్వాసంతో ధైర్యంగా ఉన్నాను. అది ఎలాగైనా మన చేతికి దేవుడు అప్పగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేం పాము అంటే తాసు పామే, అంటే చాలా విషపూరితమైనటువంటి పామే. అయితే మన బ్రదర్స్ పాపం కొంతమంది ధైర్యం చేసి ముందుకు వచ్చి చక్కగా అవన్నీ తీస్తూ ఉన్నారు, ఒక్కొక్క ఇటుక తీస్తూ ఉన్నారు. ఆ ఒక ఇటుకని ఇలా పట్టుకున్నప్పుడు ఆ ఇటుకలో ఉందంట పాము. వెంటనే అక్క ఇక్కడే ఉందని చెప్పేసి వదిలేశారు, డానియల్ బ్రదర్ వదిలేశారు. అయితే ఆ టైంలో దేవుడు అద్భుతంగా దాన్ని మనకు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఫాస్ట్గా ఎటైనా పోవచ్చు, లేకపోతే ఎటైనా ఇరుక్కుని, లేకపోతే కనబడకుండా ఉండొచ్చు అది, కానీ మనకు కనబడేటట్టు దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ హాని జరగకుండా దేవుడు అద్భుతంగా దేవుడు ఆ రోజు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మరి నిజంగా ఆపద కాలంలో మనం విశ్వాసాన్ని ఉపయోగించాలి. ఆపద కాలంలో ఆయన వాగ్దానాల్ని మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా మనము దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాంటప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా దావీదు ఎంత గొప్ప విశ్వాసం అండి. అంత గొప్ప గొల్యాతు ఎదురుగుండా కనబడితే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పేసి అతడు ముందుకు వెళ్ళిపోయాడు. ఎంత విశ్వాసం కదా. యుద్ధము యెహోవాదే అని చెప్పేసి ముందుకెళ్ళాడు. దేవుడు అద్భుతంగా ఏం చేశాడండి, ఆ గొల్యాతుని దేవుడు అప్పగించాడు దావీదుకి. దావీదు అంటున్నాడు, ఇదిగో ఆ ఎలుగుబంటి చేతి నుండి నన్ను తప్పించాడు దేవుడు, ఆ సింహము నోట నుంచి దేవుడు నన్ను తప్పించాడు, ఇదిగో ఈ గొల్యాతు చేతిలో నుంచి కూడా దేవుడు నన్ను తప్పించగలవాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితంలో ఇప్పటికీ ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. సింహము లాంటి కార్యాలు చేశాడు, ఎలుగుబంటిని చీల్చినటువంటి అంత గొప్ప కార్యాలు నువ్వు పొందుకున్నావు. మరి నువ్వు ఇప్పుడు చెప్పగలవా, ఈ విషయంలో కూడా దేవుడు నా జీవితంలో కార్యం చేయగలవాడు, నా జీవితాంతం కూడా నడిపించగలవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ఉంటే అసలు నీ హృదయం ఎంతో నెమ్మదిగా ఉంటుంది. అసలు నీ జీవితంలో ఎలాంటి కలవరం అనేది కూడా లేకుండా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఏమిస్తానో విశ్రాంతి. ఈరోజు ఇంకా 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 ఎందుకు కలవరపడుతున్నావు, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు, ఇంకా ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు చింతపడుతున్నావు? నేను ఈ మధ్యకాలంలో ఒక విషయంలో బాగా ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ప్రవ్వా, ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల కలగదా అని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను. నేను బాధపడేది ఎక్కువ ఏంటంటే దేవునికి ఆయాసకరంగా ఏదన్నా తప్పిపోతున్నానేమో అనే విషయంలోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు ఆ విషయంలో కూడా నేను నీ జీవితంలో కార్యం చేయగలను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నిబ్బరంగా ఉండు, నువ్వు అస్సలు భయపడొద్దు.
అని వాక్యం ద్వారా మాట్లాడు. నువ్వు దిగులు పడవద్దు, జడియొద్దు, భయపడొద్దు అని చెప్తున్నప్పుడు అసలు ఆ అంశం గురించి మళ్ళా దేవుని చిత్తం అయితే మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. నేను మాట్లాడతాను మీతో. ఎందుకు భయపడాలి? ఇంకా అన్నిట్లో కృప చూపిస్తాను అంటున్నాడు, అన్నిట్లో సహాయం చేస్తాను అంటున్నాడు. నువ్వు కాదు, నీ పక్షంగా నేను చేస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలు గురించి రాయబడింది, యెహోవా వారి పక్షంగా యుద్ధము చేశాను అనే మాట రాయబడింది. దేవుడు నీ జీవితం విషయంలో కూడా నీ పక్షంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యుద్ధము చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను చూసుకుంటాడు. కాబట్టి మనం కూడా దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. నేను ఇంకొక పాయింట్ ఉంది కానీ దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మన క్విజ్ కూడా ఉంది కాబట్టి నేను ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభు